నిన్న శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల పైన ప్రస్తుతం ఏబీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, గతంలో కేసీఆర్ కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అది కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలంటే కష్టం అని చెప్పేసి అన్నారు. ఏం చెప్తారు ఒక విద్యార్థి పరిషత్ నాయకులుగా? అంటే శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిర్రు, ఎంపీలుగా పనిచేసిర్రు, మంత్రులు కూడా పనిచేసిర్రు. అంటే వీళ్ళకు నాలెడ్జ్ లేదా? ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పారు మరి ఉద్యోగాలు ఇస్తామని? రాహుల్ గాంధీని చిక్కడపల్లి సెంట్రల్ ఎవరు తీసుకొచ్చిర్రు? రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి తర్వాత హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఏమనుంది? గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ 1 year లోనే 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పి ప్రతి సంవత్సరము జూన్ 2వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలు September 17 లోపే ఫిల్ చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే SC/ST బ్యాక్లాగ్ పోస్ట్ నింపుతామని చెప్పారు. ఇవన్నీ ఎందుకు చేయలేదు? దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పుడు తీరా అసెంబ్లీలా సిగ్గు లేకుండా, అంటే మీకు తెలీదా మరి ముందే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని ముందు తెలీదా? అంటే కేవలం ప్రభుత్వం ఎట్లాగూ రాదు, వచ్చేటువంటి పరిస్థితి లేదు అని అడ్డమైన హామీలు ఇచ్చిర్రా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? మీరే అన్నారు కదా, అది నోరా లేకపోతే మోరా మీది అన్నది మీరే కదా. ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మీరే కదా. ఎవరైనా వచ్చి రేవంత్ రెడ్డి ఇంటి ముందరనో లేకపోతే శ్రీధరబాబు ఇంటి ముందరనో మాకు 2 లక్షల ఉద్యోగాలు ఏమని చెప్పిర్రా? బాజాప్తా మేనిఫెస్టోలో పెట్టిర్రు యూత్ డిక్లరేషన్ 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పి జూన్ 2వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరము యూపీఎస్సీ తరహాలో TSPSCని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ ఎట్లయితే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అట్లా భర్తీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఎవరైతే నిరుద్యోగులు విద్యార్థులు మీ ఇంటికి వచ్చేది అడగలేరు కదా, మీరే ఇచ్చారు కదా. తీరా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులను నిండా ముస్తురు. ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో కూడా 2004 నుంచి 2014 వరకు ఏదైతే ఈ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నిరుద్యోగుల్ని బలి ఉన్నది. ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డది. అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు మళ్ళీ విద్యార్థి నిరుద్యోగుల్ని బలి తీసుకుంటుంది. సో మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఉస్మానియా విద్యార్థులుగా మొన్న ఉస్మానియా సిటీకి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ అంటే ఉస్మానియా అంటే తెలంగాణ గుండె సప్పుడు, ఆ సప్పుడు ఈ సప్పుడు అని చెప్పిండు. నీ సప్పుడు అయితే లాస్ట్కి తీసిరు కదా, కర్రు కాల్చి వాత పెడితే కారెక్కి వారిపోయినావు, మళ్ళీ ముఖం చూపించుకోకుండా. ఉస్మానియాకి వచ్చినావు, విద్యార్థులకు ఏం కావాలి తెలుసుకొని రావాలి కదా. మళ్ళీ గదే నీ రాజకీయ ప్రసంగాలు, ఎవరిని తిట్టాలి, ఎట్లా తిట్టాలి. ఎందుకు నువ్వు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, నీ పాలన ఎందుకు చెప్పయ్యా అంటే నువ్వు గత పాలకులు నువ్వు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, నువ్వే మెలుగబెట్టినావు చెప్పాలి కదా. నువ్వే మెలుగబెట్టినావు చెప్పకుండా. నిరుద్యోగుల గురించి విద్యార్థి పరిషత్ ఏ విధంగా ఫైట్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ లో, భవిష్యత్తులో? ఖచ్చితంగా కేసీఆర్ కి గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా గతి పట్టబోతుంది. విద్యార్థులతో నిరుద్యోగులతో ఆడుకున్న ఏ ప్రభుత్వం కూడా నడిచేటువంటి పరిస్థితి ఉండదు తెలంగాణలో. ఉస్మానియా విద్యార్థులుగా, ఏబీపీ కార్యకర్తలుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రో, యూత్ డిక్లరేషన్ లో పెట్టిర్రో 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా ప్రతి సంవత్సరం జూన్ 2న జాబ్ క్యాలెండర్ కావచ్చు, వాటిని కూడా వెంటనే నెరవేర్చాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే గమ్మత్తు, కేసీఆర్ ఉన్నప్పుడు మేము అందరం కొట్లాడితే కేసీఆర్ మేము చేసేటువంటి ఉద్యమాలకు భయపడి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిండు. సరే, ఆయన దురదృష్టమా ఆయన అదృష్టమా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు నియామక పత్రాలు ఇచ్చి 40,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటూ తిరుగుతుర్రు సిగ్గులేని కాంగ్రెస్ నాయకులు. సాక్షాత్ అసెంబ్లీలో చెప్తుర్రు, రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తుర్రు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా గమనించండి. మీరు ఉద్యోగాలను మేము ఇచ్చినామని చెప్పి కేవలం నియామక పత్రాలు ఇచ్చి మీరు చేతులు దులుపుకొని మేము ఇచ్చినామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా మారుర్రి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, నోటిఫికేషన్లు ఇవ్వండి. మీరు గనక మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటాడు, ఎలక్షన్ కూడా ఉంటాడు. నోటిఫికేషన్ వేయకుండా మున్సిపల్ ఎలక్షన్లకు పోతే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని, మంత్రులందరినీ కూడా నిరుద్యోగులు మూసి నెలలు కల్పిస్తారు.